రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాస్ట్కు విద్యార్థుల సొమ్ము కూడా కాలరాస్తున్నాడు జియో నెంబర్ 17 తీసుకొచ్చి. సో ఆ జియో నెంబర్ 17 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ జియో నెంబర్ 17 వల్ల మనకు తెలియకుండానే, అంటే ప్రజలకు ఎవరికి తెలియకుండానే కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం దీంట్లో జరుగుతుంది. మేము గతంలో కూడా ప్రెస్ మిత్రుల ద్వారా తెలియపరిచినాం. దానికి మేము ఇదే సమాజ్ కూడా క్లబ్లో కూడా మేము బహిర్గతంగా కూడా వస్తే మేము విత్ ప్రూఫ్స్తో కూడా మీకు చూపిస్తాం. మీరు చేస్తున్నటువంటి దోపిడీ ఏ విధంగా ఉందో పబ్లిక్లో కూడా చూపిస్తామన్నా కూడా అన్ని బూటకప్ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి వాళ్ళు వస్తే వాళ్ళ నిజాలు బయటపడతాయన్న భయానికి లాస్ట్కు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, అదేవిధంగా హరీష్ రావు సార్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్రమంగా కనీసం ప్రెస్ క్లబ్ వరకు కూడా రానియలేదు. సరే రానియకపోతే తర్వాతనైనా నువ్వు ఎక్కడికి రమ్మంటావు చెప్పు నాయన వస్తామా అంటే, మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో మేము వీళ్ళతో మాట్లాడతామా వాళ్ళతో మాట్లాడతామని అని తెలియదొక్క మాట్లాడు అహంకారపైన మాటలు మాట్లాడుకుంటూ దాటేస్తున్నారు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనే వ్యక్తి దాంట్లో అదే గురుకులాలలో అదే ఆల్ గురుకులాస్ చైర్మన్గా దాదాపు 9.5 సంవత్సరాలు వర్క్ చేసిండు. దానిలో పాయింట్ టు పాయింట్ తెలుసు దానికి. సో అక్కడ వస్తే ఇక్కడ ఆయనకు సమాధానం చెప్పి అక్కడ ఫెయిల్ అవుతామో అని ఆ విధంగా భయపడే వాళ్ళు వస్తలేరు. ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది, ఎవరైనా సెంట్రలైజ్ చేసి అన్ని వచ్చే కాంట్రాక్ట్లను గతంలో డిపిసి లెవెల్లో స్కూల్ వైజ్గా కొన్ని వేల మంది కాంట్రాక్ట్లు వాటి మీద బ్రతికేవాళ్ళు, విద్యార్థులకు మంచి సదుపాయం ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఉన్నదాన్ని తీసుకొచ్చి సెంట్రలైజ్ చేసినావు. సెంట్రలైజ్ చేస్తే గతంలో జిల్లా లెవెల్లో దానికంటే నువ్వు ₹1 తక్కువ చేసి ఇవ్వాలి ఇక్కడ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, సెంట్రలైజ్ అనే విధానంలో వీళ్ళు ప్రతి ఒక్క దాని మీద 30 నుంచి 40% అదనమైన మార్కెట్ రేటు కంటే అదనమైన రేట్లు వేసి ఇప్పుడు టెండర్ను రిలీజ్ చేయబోతున్నారు. సో దాన్ని అరికట్టడానికే ఈ జియో నెంబర్ 17 వల్లనే కదా ఇదంతా జరిగేది. అదే జియో నెంబర్ 17 తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది అసలు? ఇప్పుడు దానివల్ల ఏం ఉపయోగం ఉన్నది నీకు? గత 30-40 సంవత్సరాల నుంచి డిపిసి లెవెల్లో గురుకులాల్లో జరుగుతున్న టెండర్లకు జిల్లా జాయింట్ కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్ లెవెల్ చైర్మన్లుగా ఉండి వాళ్ళు టెండర్లు ఇచ్చిన అప్పుడు మంచి సదుపాయాలే జరిగినాయి, అప్పుడు మంచి రిజల్ట్సే వచ్చినాయి. ఇప్పుడు నువ్వు పిఎంయు విధానంలో జియో నెంబర్ 17 తీసుకొచ్చి సెంట్రలైజ్ చేసి నువ్వు పిల్లల సొమ్మును ఏర్పడకుండా లక్షల కోట్ల రూపాయలు నువ్వు తినడానికే ఈ సెంట్రలైజ్ విధానాన్ని తీసుకొచ్చినావు. అందుకోసమనే నీ దొంగ తినుడు ఆపి లాస్ట్కు నీ తమ్ముళ్ళు నువ్వు చేసే భూ దందాలు, భూ కబ్జాలు, నీ బినామీలు చేసే వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు చేసే దందాలు చాలు. వాటితో సాటిస్ఫైగా ప్రజల సొమ్ము ఎంత తింటావు రేవంత్ రెడ్డి? లాస్ట్కు చదువుకునే పిల్లల సొమ్ము కూడా తింటాంటివి. సో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సొమ్ము కాడికి నేను రానియం. అందుకోసమనే నువ్వు వెంటనే ఈ జియో నెంబర్ 17 నువ్వు రద్దు చేసి డిపిసి లెవెల్లో ఇప్పుడు నీ అండర్టేకర్లో ఉండే అడిషనల్ కలెక్టర్లే కదా వాళ్ళు చేసేది, ఇది వేరే వాళ్ళు కాదు కదా. దానివల్ల జరిగే నష్టం ఏం లేదు కదా నీ రాష్ట్రానికి. నీవు నిజంగానే రాష్ట్రానికి పెద్ద అన్యాయం జరుగుతుందయ్యా, దీనివల్ల నేను కొంచెం రూపం మాపుతానంటే వేరు. నువ్వు మార్కెట్ ధర కంటే 30-40% ఎక్కువ ఇస్తావు, నువ్వు మన పిల్లలకు న్యాయం చేస్తున్నావు, నేను మంచి విధానాన్ని తీసుకొచ్చినా అని ఆ స్క్రిప్ట్ ప్లేయర్లు అయినటువంటి లక్ష్మణ్ గారికి, ప్రభాకర్ గారికి, అజరుద్దీన్ గారికి పేపర్లు ఇస్తావు. ఇది చాలా అన్యాయం అండి. ఆయన అడిగేటోళ్ళు లేరని ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతాడు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. ఇప్పుడు మేము ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అంటే మేము ఇచ్చిన డేట్ కంటే ముందు 10 రోజుల ముందు తెలియపరిచినాం. మేము ఆధారాలతో వస్తున్నాం. మీరు ఎవరెవరిని ఆఫీసర్లను తీసుకుంటాండి, మీరు ఏ ఆఫీసర్లు అయితే ఆర్డర్స్ ఇచ్చిండ్రో ఆ ఆఫీసర్లు మీరు ఎవరైతే జియో నెంబర్ 17 తయారు చేసిండ్రో విత్ అధికారులతో రండి అని డైరెక్ట్గా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు బహిర్గతమైనటువంటి సవాలు విసిరి మీరు వచ్చి చర్చకు రండి అన్నారు. నువ్వు రాలేదు. నువ్వు రాకపోతే మేము నీకు అధికారంలో ఉన్న అహంకారంతో నువ్వు రాలేదు కావచ్చు. సో నువ్వు ఎక్కడికి రమ్మంటావు రా, మేము అమరవీరుల స్తూపం కాడు ఉన్నావు రా అంటివి, గన్ పార్క్ కాడు ఉన్నారా అంటివి. సో మేము అక్కడికి కూడా రావడానికి సిద్ధపడ్డాం. ఇక్కడ నుంచి అక్కడ దాకా కూడా వచ్చే సినిమా చేయకుండా నువ్వు మధ్యలోనే తెలంగాణ భవన్లోకి వెళ్ళి నీకు సమాధానం అన్ని ప్రూఫ్లతో బయటకు వెళ్తుంటే అక్కడి నుంచే లెఫ్ట్ తీసుకొని పోయి సిటీ అవుట్స్కట్లలో పెడతీవి. అంటే నువ్వు తీసుకుపోయినా అంటే దాని అర్థం ఏంది? నీ దాంట్లో అన్యాయం ఉంటేనే కదా. నువ్వేం తప్పు చేయని నువ్వు మంచి క్యాండిడేట్ అయితే నువ్వు దాన్ని ఓపెన్గా ఛాలెంజ్కి వచ్చి ఏం చెప్తారో చెప్పని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమాధానం చెప్తాను. నువ్వు కూర్చుంటేనే కదా. మనం కూర్చుంటే దాని అర్థమైంది నువ్వు బరాబర్ అక్కడ ఫ్రాడ్ చేసినావు. ఆ ఫ్రాడ్ ఎక్కడ బయటపడుతుందో ఈయనకు అన్నీ తెలుసు. బరాబర్ పూస కూర్చున్నట్టు చెప్తాడని ఆ భయానికి నువ్వు ఆయన రాలేదు. అన్ని ఉట్టి మాటలు చెప్పి మళ్ళీ తెల్లారచ్చి ఒక చైర్ వేసి ఫోటో తీసి మళ్ళీ ఇక్కడ మేము ఉన్నామని మళ్ళీ అదొక దొంగ మాటలు చెప్తాను. అన్ని ఉట్టి మాటలు అవన్నీ. సో ఈ విధంగా ఏం లేదండి. రేవంత్ రెడ్డి గారు ఈ జియో నెంబర్ 17 తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు మినిస్టర్ గారు, అప్పుడు ఆయన కాదు, ఆయన ఎంటర్ కాలేదు, ఆయనకు తెలియదు. సో ఆ సాంఘిక సంక్షేమ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆ సెక్రటరీ అన్ని గురుకులాల ఫుడ్ మెటీరియల్ బిల్స్కి వాళ్ళు చైర్మన్. వాళ్ళు చేసిన డిసిజన్ ఈ జియో నెంబర్ 17.
ఆ జీవో నెంబర్ 17 మీరు రద్దు చేసుకోండి. దానివల్ల జరిగే నష్టం ఏమైనా ఉంటే చెప్పండి. ఆ రద్దు చేసుకోవడానికి మీకు ఎందుకు ప్రాబ్లం అంటే ఆ జీవో నెంబర్ 17 సెంట్రలైజ్ చేస్తే ఈయన బినామీలకు వందల కోట్ల వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చూపించాలన్న వాళ్ళు వేరే వాళ్ళు లేరు. ఈయన బినామీలు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 30 నుంచి 40% కమిషన్ బేస్ వీళ్ళకు ఉన్నది. అందుకోసమనే ఈ ఫుడ్ మెటీరియల్కి సంబంధించింది అడ్లూరు లక్ష్మణ్ గారు అన్నారు ఆ మధ్యలో ఒక మాట. ఆయనకు పాపం స్క్రిప్ట్ పేరు కదా ఆయనకు తెలియదు. 671 కోట్లు అన్నాడు. 671 కోట్లు ఆహార పదార్థాలకే నువ్వు చెప్పింది, పప్పు దినుసులకు, నూనెకు, పప్పులు, పల్లీలకే. దాంట్లో 30 to 40% అంటే మీకు తెలిసిపోతుంది. 250 నుంచి 300 కోట్ల పర్సెంట్ వీళ్ళకి వస్తుంది. ఆ చిన్న దాంట్లో కూడా వాళ్ళకి, ఎందుకంటే పిల్లలకు పౌష్టికరమైన ఫుడ్ పెట్టాలంటే అన్ని రకాల పైసలు వాటికి సంబంధించినవి కేంద్రీకరిస్తున్నాయి కదా. ఈ డిపిసి లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో పోతే జిల్లాలలో చేసేవాళ్ళు వీళ్ళు తల 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇయ్యలేరు కదా. లక్ష్మణ్ అడగలేరు కదా. అట్లా రేవంత్ రెడ్డికి పోలేవు కదా, ఆయన పర్సెంట్ ఆయనకు పోలేదు కనుక ఈ లెవెల్లో స్టేట్ వైజ్గా చేసి అంత ఒకటేసారి కొట్టేద్దామన్న ఆలోచన. ఆయన పని ఒకటే, ఆయన చిట్టి చినిగింది, నెక్స్ట్ రాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఉన్న వరకు దోసుకోవాలని ట్రై చేస్తున్నాడు. అంతే మించి ఏం లేదు. ఇక లాస్ట్కి గురుకులాల్లో పిల్లల్ని కూడా గట్లనే చేస్తున్నాడు. ఇదేనండి. వెంటనే రేవంత్ రెడ్డి గారు నువ్వు అంత సొక్కం అదైతే నీ అడ్లూరు లక్ష్మణ్ గారికి కూడా చెప్తున్నావు, మీరు వెంటనే జీవో నెంబర్ 17 రద్దు చేయండి. మీరు వారం లోపు చేయకపోతే బరాబర్ వస్తున్నాం, బరాబర్ డిఎస్ఎస్ భవన్ ముట్టడి చేస్తాం.